దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. యువతలో సేవాస్ఫూర్తి పెంపొందించడం, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు పట్టడం, ప్రజా సమస్యలకు పాలకుల దృష్టికి తీసుకువెళ్లడం లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు రా ఎన్టీఆర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సాయిరూప్ నల్లరి తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానాన్ని సమాజ సేవకు మళ్లించాలనే సంకల్పంతో 10 ఏళ్ల క్రితమే ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు. నందమూరి కుటుంబం రాష్ట్రానికి విశేష సేవలు అందించిందని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ అభిమానులందరినీ రా ఎన్టీఆర్ గొడుగు కిందకు తీసుకురావటమే తమ లక్ష్యమని చెప్పారు. ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు మాట అన్నాడు, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించారు పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడతాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు, ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు. మన భారతదేశం సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటానే. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకుండా చెప్తాను, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు జాగరేట్ పేరిట. అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా, అగ్రెసివ్గా మాట్లాడనిపించినా దయచేసి నా వయసు ఒక్కసారి చూసినా క్షమించన్నా. నేను చాలా చిన్నవాడిని, మేము చాలా చిన్నవాళ్ళం. నేను ఆల్రెడీ మొన్న ఏబిఎన్లో ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఇదే చెప్పాను వెంకటకృష్ణ గారికి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నీ చెప్పాను. మా వెనకాల ఎవరూ లేరు. ఒక పెద్ద కథనం రాస్తే దాన్ని మేము ఫైట్ చేసేంత దమ్ముధైర్యం కూడా మాకు లేదు. మౌనంగా బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.